జిమ్లో ఒక తమ్ముడు డౌట్ అడిగిండు, అన్న యూనిలాటరల్ మూవ్మెంట్ చేస్తుంటే రెండిట్లో ఈక్వల్ రెప్స్ వస్తాయి. ఇప్పుడు బేసిక్గా యూనిలాటరల్ మూవ్మెంట్స్ ఎందుకు చేస్తాం? మనకి ఇంబ్యాలెన్స్ ఉంటే, అది మజిల్ వైజ్ అవ్వచ్చు, స్ట్రెంత్ వైజ్ అవ్వచ్చు. యూనిలాటరల్ మూవ్మెంట్ ఎట్లా పర్ఫామ్ చేస్తారంటే, ఫస్ట్ దీంతో 10 రెప్స్ చేసిన తర్వాత వెంటనే డ్రాప్ చేసి దీంతో 10 రెప్స్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే రావు. మీరేమనుకుంటారు, నాకు ఆల్రెడీ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈక్వల్ రెప్స్ వస్తలే అనుకుంటారు. కాకపోతే మీరు చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ దీంతో పర్ఫామ్ చేసిన తర్వాత వెంటనే డ్రాప్ చేసి దీంతో పర్ఫామ్ చేస్తారు. మీరేమనుకుంటారు, ఈ హ్యాండ్లో మనం పర్ఫామ్ చేసినాం, ఫటిక్ దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది అనుకుంటారు. అది పాయింటే. ఫటిక్ అనేది మజిల్కే కాదు, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో అందుకనే ఈక్వల్ రెప్స్ రావు. మీరేం చేయాలంటే, ఒక హ్యాండ్ తోటి పర్ఫామ్ చేసిన తర్వాత ఒక 30 to 40 seconds ఇచ్చి ఇంకో హ్యాండ్ తోటి పర్ఫామ్ చేయాలి. అప్పుడే ఈక్వల్ రెప్స్ వస్తాయి. అదే కాంపౌండ్ లిఫ్ట్స్ అనుకోండి, లైక్ షోల్డర్ ప్రెస్ లాంటి మూమెంట్స్లో మీరు టైం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీ కోర్ మిగతా మజిల్స్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. ఐ నో ఇది టైం టేకింగ్ ప్రాసెస్, కానీ రియాలిటీ ఇదే. అందుకని నేను చెప్పేది, ఎప్పుడైనా యూనిలాటరల్ మూవ్మెంట్స్ సింగిల్ జాయింట్ పెట్టుకోండి, ఓన్లీ ఆర్మ్స్కే రికమెండ్ చేస్తా. మాక్సిమం 1-2 వేరియేషన్స్ పెట్టుకోండి యూనిలాటరల్ మూవ్మెంట్స్, ఎక్కువ అవసరం లేదు.